హాయ్ ఫ్రెండ్స్. ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది. క్యాండిడేట్ ఇంటర్వ్యూయర్ ఈ ప్రశ్న అడిగారు. అసలు ఎందుకు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ఏంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? మా దాని మీద ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అడిగారనమాట. సో, క్యాండిడేట్ అప్పుడొచ్చి, సార్ నాకు ఎటువంటి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ లేదు మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి. ఒక 1 ఇయర్ పాటు మీ కంపెనీలో పనిచేసిన తర్వాత నేనైతే ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రావాలంటే ఆల్రెడీ కొద్దిగా ప్రీవియస్‌గా ఎంఎస్ చేసిన తర్వాత ఉద్యోగం రావాలంటే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారట. సో, 1 ఇయర్ పాటు అక్కడ పనిచేసి మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని నేనైతే ఎంఎస్ చేయడానికైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ లోపల కొద్దిగా ఈ విధంగా కార్పొరేట్ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవడానికైతే మీ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానని చెప్పి చెప్పాడనమాట. ఇదే క్వెషన్ గనుక మీరు ఇంటర్వ్యూయర్ అయ్యుండి, ఒక ఇంటర్వ్యూలో కనుక మీరు కనుక అడిగినప్పుడు క్యాండిడేట్ ఈ విధంగా సమాధానం చెప్తే, మీ యొక్క ఆన్సర్ లేకపోతే మీ యొక్క రిప్లై ఏ విధంగా ఉంటుందో, లేకపోతే మీ యొక్క థాట్స్ ఎలా ఉంటాయని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ వీడియోలో ఏమంటే ఓకే. అలా చెప్పడం ఓకే. మీ యొక్క ఇంటెన్షన్ అనేది తప్పు కాదన్నమాట. బట్ మీరు ఎక్స్‌ప్రెస్ చేసిన ఆ మూవ్‌మెంట్ తప్పని జెప్పి నాకు ఒపీనియన్ అనమాట. సో, మీ ఒపీనియన్ కూడా కింద మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియోలో ఏమంటే ఒక 8 థింగ్స్ ఏదైనా ఇంటర్వ్యూ అవుతుందంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయంటే, మీరు రివీల్ చేయకూడని ఒక 8 థింగ్స్ అయితే మీకైతే నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇదంతా కూడా పర్సనల్ 1 టు 1 అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇవి రివీల్ చేయాలా? చేయకూడదా? అని చెప్పి అల్టిమేట్‌లీ మీ ఇష్టం అనమాట. బట్ నా ఉద్దేశం ఏమంటే రివీల్ చేయకపోవడం మంచిది. మన దగ్గర ఎంత హానెస్టీ ఉన్నా లేకపోతే మనం ఎంత ముక్కుసూటి మనిషి అయినా సరే కొన్ని సందర్భాల్లో మనం కూడా కొద్దిగా చూసి చూడనట్టు వెళ్ళిపోవాల్సిందనమాట. తప్పదనమాట. సో, అలాంటి థింగ్స్ ఏంటి? ఒక 8 థింగ్స్ అనేవైతే మీకు చెప్పడానికైతే ట్రై చేస్తా. ఫస్ట్ థింగ్ వచ్చి నెగెటివ్ రిమార్క్స్ అబౌట్ యువర్ ప్రీవియస్ ఎంప్లాయర్ లేకపోతే కొలీగ్స్ అనమాట. మీరు ఇదివరకు పనిచేసిన మేనేజర్ దుష్టుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, సంథింగ్ ఏదో కావచ్చనమాట. ఏదేమైనా సరే, లేకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీ యొక్క వర్క్ కల్చర్ చాలా టాక్సిక్ కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కంపెనీ ఇలా ఉంటుంది. లేపోతే అలాంటి పరిస్థితులు చాలా నేను ఫేస్ చేశానసలు. నన్నైతే చాలా తొక్కడానికి ట్రై చేసేసారు. నేనైతే ఇంకా మానసికంగా చాలా హింసించబడ్డానని జెప్పి, ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా రివీల్ చేయొద్దనమాట. అంత ప్రొఫెషనల్‌గానే ఉండదు. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అతనికి, అతని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు కదా! నిజంగా అర్థం చేసుకునేవాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఓకే. ప్రీవియస్‌గా ఈయనైతే పాపం చాలా ట్రామా ఫేస్ చేసాడు. సో, మనమైతే కొద్దిగా హెల్ప్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. బట్ అందరూ అలా ఉండాలని లేదనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే, ఓకే. వీడు ఒకవేళ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళొక మేనేజ్మెంట్ మీద అతనికి ఇదే ఒపీనియన్ ఉంటుంది. సో, ఖచ్చితంగా మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అతనితోటి అని చెప్పి కొద్దిగా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయనమాట. ఏమో 99% ఎవరు కూడా చెప్పకపోవచ్చు. బట్ ఆ 1% కూడా మీరు మిస్ చేసుకోకూడదని చెప్పి నేనైతే మీకు చెప్తున్నాననమాట. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయర్ గురించి ఎప్పుడు కూడా నెగెటివ్‌గా అయితే ఎప్పుడు చెప్పొద్దనమాట. ఆ ఒక్క ఇంటర్వ్యూకి మీకు చెప్తే ఏమైపోతుంది? పక్కన పెట్టేసేయండి ఆ ఒక్క విషయాన్ని. సో, ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2 వచ్చి మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్. ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే లేకపోతే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఓకే. 1 ఆర్ 2 సెంటెన్సెస్‌లో చెప్పి ఆపేయడమే మంచిదనమాట. టూ మచ్ డెప్త్‌కి వెళ్లి ఇలా ఉంది సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, నాకు అర్జెంట్‌గా కావాలి ఈ జాబ్. లేకపోతే ఇంకా ఎలా అంటే కొంతమంది ఏమంటే లిటరల్లీ బెగ్ చేస్తారన్నమాట పాపం వాళ్ళు. వాళ్ళని చూస్తే అవతల పక్క వ్యక్తికి జాలిగా అనిపించినా సరే ఒక్కొక్కడికి ఎలా ఉంటుందంటే ఇప్పుడేంటి వీడింత నెసెసిటీలో ఉన్నాడు కాబట్టి వీడి దగ్గర నుంచి మనం ఎంతైనా సరే ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు అన్న కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంటుందన్నమాట వాళ్ళకి కూడా. సో, అటువంటి సిట్యుయేషన్‌లోకి మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దన్నమాట. మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ రివీల్ చేయడం గాని, టూ మచ్‌గా లేదు నాకు దీని మీద డిపెండెన్సీ అనేది ఉంది. ఇంకా నాకు మీరు లేకపోతే ఇంక నేనేం చేయాలన్నట్టుగా ఎటువంటి టైప్ ఆఫ్ వాళ్ళని అడగడమా, లేపోతే ఇంకా ప్లీజింగ్‌గా, రిక్వెస్టింగ్‌గా చేసుకోవడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దనమాట ఇంటర్వ్యూలో. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనమాట. ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట అలాంటోళ్ళు. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంటెన్షన్స్ ఎప్పుడు కూడా బయట పెట్టొద్దు. మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి టూ మచ్‌గా ఎప్పుడు కూడా డిస్కస్ చేయొద్దనమాట ఇంటర్వ్యూస్‌లో. సో, ఇది నంబర్ 2. అండ్ నంబర్ 3 వచ్చి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద రోల్. మీకు ఆ రోల్ అంటే ఇష్టం లేదు. మీరు ఇంకా మీకు ఎంప్లాయ్‌మెంట్ కావాలి కాబట్టి మీరైతే ఆ పర్టిక్యులర్ రోల్‌కి ఇంటర్వ్యూకైతే అటెండ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో గూడా మీకు ఆ రోల్ అంటే ఇష్టం లేదు. మీ యొక్క స్కిల్ సెట్ వేరే ఉంది. బట్ మీకిది కూడా వచ్చు. బట్ అయినా సరే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యారన్నమాట. బట్ ఆ రోల్ అంటే మీకు అంత ఇష్టం లేదు. ఏదో ఎంప్లాయ్‌మెంట్ కావాలి కాబట్టి కొద్దిగా ఎవ్రీ మంత్ మీకంటూ రెవెన్యూ జనరేట్ అవ్వాలి కాబట్టి మీరైతే జాయిన్ అవుతున్నారు. సో, అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. నాకు ఈ జాబ్ అంటే ఇష్టం లేదు. అసలు ఆ స్కిల్ సెట్‌కి నాకు మ్యాచ్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి నేర్చుకున్నాను అంతే. ఎప్పుడో వదిలేసాను మళ్ళా తర్వాత. ఇప్పుడేదో ఇంటర్వ్యూకి కాల్ వచ్చిందని చెప్పి వచ్చానని చెప్పి మీ యొక్క ఇంట్రెస్ట్‌ని లేదన్నట్టుగా ఎప్పుడు మాత్రం బిహేవ్ చేయొద్దన్నమాట ఇంటర్వ్యూలో. సో, అదొక ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజం లేదనుకుంటారు. లేకపోతే ఇంట్రెస్ట్ లేదనుకుంటారు. ఇలాంటి వాడికి ఇవ్వడం కన్నా వేరే ఒకళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటారు. మీ యొక్క ఇంటెన్షన్ ఏదైనా సరే మీకు ఆ పర్టిక్యులర్ జాబ్ మీద డిపెండెన్స్ ఉన్నప్పుడు మాత్రం దాని మీద మీకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా అసలు బిహేవ్ చేయొద్దన్నమాట. కొంతమంది చాలా యారగెంట్‌గా బిహేవ్ చేస్తారు. కొంతమంది అసల నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే బయట మాత్రం చాలా బెరుకుగా ఉంటారన్నమాట. ఎలా అని చెప్పి. సో, ఇటువంటి లక్షణాలు ఏది కూడా ఎగ్జిబిట్ చేద్దాం ఇంటర్వ్యూలో. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీకు డిపెండెన్సీ ఉందంటే ఆ పర్టిక్యులర్ జాబ్ పోస్టింగ్ మీద ఖచ్చితంగా మీకు చాలా ఎంతూసియాజంతో మీరైతే వెయిట్ చేస్తున్నారు ఆ జాబ్ గురించి అన్నట్టుగానే బిహేవ్ చేయండి అనమాట. సో, ఇది నంబర్ 3. నంబర్ 4 వచ్చి సాలరీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. కొంతమంది ఏమంటే ఇనీషియల్ రౌండ్స్‌లోనే సాలరీ రిక్వైర్మెంట్స్ ఏంటి?
పెర్క్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి వెంటనే అడిగేస్తాడు. ఇంకా ఇంటర్వ్యూవర్ ఇంకా ఏమైనా ప్రొఫెషనల్‌గా నీకేమైనా కావాలా? లేకపోతే ఇంకా నీకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ 1 ఆర్ 2 రౌండ్స్‌లోనే అడుగుతారనమాట. సో, అక్కడే వీళ్ళు మొత్తం అంతా చెప్పేస్తారనమాట. నాకు సాలరీ ఇంత కావాలి, లేకపోతే నేను కాదు, నేను చేయలేను, నేను నేను జాయిన్ అవ్వనని చెప్పి. సో, ఇది చాలా తప్పనమాట. ఎప్పుడు కూడా మీరు ఈ సాలరీ డిస్కషన్ రౌండ్స్ అన్నీ కూడా ఎప్పుడు మీరేం చేయాలంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాల్ వస్తుంది కదా! మీకైతే ఫస్ట్ ఒక రిక్రూటర్ నుంచి కాల్ వస్తుంది కదా! అప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయండి. నాకింత లేకపోతే నాకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి. ఆర్ లేకపోతే మీరు లెవెల్ బై లెవెల్ ముందుకెళ్తున్న కొద్దీ కూడా మీరు పెర్ఫార్మ్ చేశారని చెప్పి మీకు అనిపించిందంటే, చివరిలో హెచ్ఆర్ రౌండ్‌లో మెన్షన్ చేయండి. అంతే తప్పితే మధ్యలో ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారో, వాళ్ళ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాలరీ డిస్కషన్ అనేది తీసుకురావద్దనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా అన్‌ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది. ఏంటి వీడు సాలరీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. రేపొద్దున మనం తీసుకున్నామంటే, ఒకవేళ తక్కువ ఆఫర్ చేసినా సరే వీడు రాడేమో అని చెప్పి, మీ యొక్క ఇంటర్వ్యూ యొక్క డైరెక్షనే మారిపోతుందనమాట అక్కడి నుంచి. సో, ఇటువంటి డిస్కషన్ టాపిక్స్ మాత్రం ఎప్పుడు డిస్కషన్‌లోకి ఎప్పుడు తీసుకురావద్దు. సో, ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చి మనం చెప్పుకున్నట్టుగానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఆరగన్స్ అనమాట. నాకు ఏ ప్రాబ్లమ్ అన్నా ఇచ్చేసేయండి, నేను చేసేస్తా. ఏమన్నా సరే నేను చేసేస్తా. ఎటువంటి జాబ్ రోల్ అనేది చేసేస్తా. లేకపోతే నాకొచ్చు నీకు రాదు అన్నట్టుగా మాత్రం ఎప్పుడు బిహేవ్ చేయొద్దనమాట. మీకొస్తే వెరీ గుడ్. వెల్ అండ్ గుడ్ అనమాట. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అతను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో మీకన్నా బాగా తెలిసిన అతన్ని కూర్చోబెడతారు. మీకు తెలియంది ఒకవేళ మీకు తెలిసింది అతనికి కూడా తెలియకపోవచ్చు. ఆ సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. అంత మాత్రం చేత అతనేం తక్కువ కాదు కదా! అట్‌లీస్ట్ మీకన్నా అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి దానికైతే రెస్పెక్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు కూడా అవతల పక్క వ్యక్తి నాకన్నా తక్కువ అన్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేయొద్దనమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంత యారోగెన్సీ ఎగ్జిబిట్ చేయడమా లేకపోతే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉండడం అది కూడా అంత మంచిది కాదనమాట. అట్లా మా యాటిట్యూడ్‌ని చంపుకొని మేము ఉండలేము అంటే అట్‌లీస్ట్ మీకు దాని మీద డిపెండెన్స్ ఉన్నప్పుడు ఆ రౌండ్‌కి మాత్రం కొద్దిగా ఉండండి. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. సో, ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ థింగ్‌లో అనవసరంగా మిస్‌బిహేవ్ చేసి, ఆ ఆపర్చునిటీ మీరు ఎక్కడ లూజ్ చేసుకుంటారని చెప్పి ఈ పాయింట్ చెప్తున్నాననమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరూ రిక్రూటర్స్ ఒకలానే ఉండరు. సో, చాలా మంది చాలా పాజిటివ్‌గా తీసుకుంటారు. స్పోర్టివ్‌గా తీసుకుంటారు. ఒకవేళ స్పోర్టివ్‌గా తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? అక్కడ మనకు జాబ్ ఆపర్చునిటీ పోయినట్టే కదా! సో, ఇటువంటి మిస్టేక్ ఎప్పుడు చేయొద్దనమాట. సో, నంబర్ 6 వచ్చి గ్యాప్స్ ఇన్ స్కిల్. సపోజ్ వాళ్ళకి మస్ట్ హావ్ స్కిల్స్ లేకపోతే గుడ్ టు హావ్ స్కిల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో, మీ దగ్గర మస్ట్ హావ్ స్కిల్స్ మీకు అన్నీ వచ్చు. గుడ్ టు హావ్ స్కిల్స్‌లో 1 ఆర్ 2 మీకు రాదు. సో, మిమ్మల్ని గనక క్వెషన్ అడిగినప్పుడు అంటే వాళ్ళకంత అవసరం లేదు. బట్ తెలిసుంటే మంచిదనమాట అది కూడా. సో, మిమ్మల్ని దాని గురించి అడిగినప్పుడు ఒకవేళ మీకు గనక గుడ్ టు హావ్ స్కిల్స్ కనుక అంత సరిగ్గా రాకపోతే నేను వర్కౌట్ చేయగలుగుతాను. నేను ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేసి మంచి ఎక్స్‌పర్టైజ్ అయితే తెచ్చుకుంటానని చెప్పి వాళ్ళకైతే నమ్మకం కలిగించేలా చెప్పండి తప్పితే, నాకు మొత్తానికే బ్లంట్‌గా నాకు రాదు, నేను చేయలేను, ఈ స్కిల్స్ అయితే నాకసలు తెలీవు, ఇలాంటివి గనక నన్ను చేయమన్నారంటే నేను ఎట్టి పరిస్థితుల్లో చేయనని చెప్పి చెప్పడం. ఇలాంటివి మాత్రం చేయొద్దనమాట. 1 ఆర్ 2 రాకపోయినా పర్వాలేదు. మీకొచ్చు అన్నట్టుగానే మేనేజ్ చేయడానికి ట్రై చేయండి తప్పితే ఎప్పుడు కూడా నేను రాను, నేను చేయను ఇట్లాంటి నో ఆన్సర్స్ మాత్రం ఎప్పుడు చెప్పొద్దనమాట. సో, ఇది నంబర్ 6. నంబర్ 7 వచ్చి ప్లాన్స్ ఫర్ షార్ట్ టెన్యూర్. మన వీడియో స్టార్టింగ్‌లో చెప్పుకున్నట్టుగానే. మీకు ఎటువంటి ప్లాన్స్ ఉన్నా సరే, మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లేకపోతే మీకు ఎంఎస్ చేయాలనుంది, ఎంబీఏ చేయాలనుంది. వాటెవర్ రీజన్స్ వల్ల కొంతకాలం తర్వాత మీరైతే కంపెనీ నుంచి అయితే వెళ్ళిపోతారు. మీకు ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నా సరే, ఇంటర్వ్యూలో మాత్రం దయచేసి ఎప్పుడు రివీల్ చేయొద్దనమాట. మీకు ఆ ఇంటెన్షన్స్ ఉండడం మంచిదే. ఎవరికైనా సరే కెరియర్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనే కదా ఉంటుంది. సో, మీకు ఎటువంటి ఇంటెన్షన్ ఉన్నా పర్లేదు. దాన్ని మాత్రం ఇంటర్వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయొద్దు. అవతల పక్క వ్యక్తి దీన్ని స్పోర్టివ్‌గా తీసుకుంటాడు, నన్ను ఎంకరేజ్ చేస్తాడన్న ఉద్దేశంలో మాత్రం ఎప్పుడు రివీల్ చేయొద్దనమాట. కొన్ని కంపెనీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే, కొన్ని సార్లు ఇది వర్కౌట్ అవుతుంది. ఎలా అంటే మీరు ఒకవేళ ఫ్రెషర్ అనుకోండి. ఫ్రెషర్ అయిన తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత కొన్ని కంపెనీసే వాళ్ళకి అవకాశం ఇస్తాయన్నమాట. ఎంటెక్ చేయడానికో, లేకపోతే ఎంబీఏ చేయడానికో. తిరిగి మళ్ళా వాళ్ళు వచ్చి అదే కంపెనీలో జాయిన్ అవుతారు. ఇలా కొన్ని కంపెనీస్‌లో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఓకే. బట్ మీరు కొద్దిగా సీనియర్ రోల్స్‌కి అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా గనక ఆన్సర్ గనక చెప్పారంటే, వాళ్ళకి ఓకే. వీడిని మనం తీసుకున్నామంటే రోల్‌లోకి తీసుకున్నామంటే ఖచ్చితంగా వీడు 1 ఇయర్‌లో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం దీని గురించి అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి. మళ్ళా క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూ చేయాలి. రిక్రూట్ చేసుకోవాలి. ఆన్ బోర్డింగ్ చేయాలని చెప్పి వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి మీకు నిజంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా సరే మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయరన్నమాట. మీకు ఎటువంటి థింగ్స్ ఉన్నా సరే దయచేసి ఆ ఒక్క మూమెంట్‌లో మాత్రం ఆపుకోండి అన్నమాట. చెప్పొద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ చివరి పాయింట్ వచ్చి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రీవియస్ జాబ్స్. మీ యొక్క ప్రాజెక్ట్‌లో మీ వర్క్ ఏం చేశారు? మీ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ రివీల్ చేయడం ఓకే గానీ, వాళ్ళ బిజినెస్ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం అంతా చెప్పడం అనేది చాలా తప్పనమాట. ఎప్పుడు కూడా కాంపిటీటర్స్ ఇన్ఫర్మేషన్ ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఎప్పుడు కూడా రివీల్ చేయకూడదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గనుక మీరు ఎలా రివీల్ చేస్తున్నట్టయితే ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ గనుక ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా ఒకవేళ ఈ పర్టిక్యులర్ పర్సన్ మన దగ్గర కూడా పనిచేసి వేరే కంపెనీ కనుక వెళ్ళాడంటే, మన యొక్క బిజినెస్ సీక్రెట్స్ కూడా వాళ్ళకి ఇలానే చెప్తారన్నటువంటి ఒక రకమైనటువంటి సంకేతాలైతే వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తాయి. సో, అటువంటి టూ మచ్ డీటెయిల్స్ బిజినెస్ డీటెయిల్స్ కానీ, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గాని ఏది కూడా ఎప్పుడు ఎక్కువ రివీల్ చేద్దాం. ఎంతవరకు రివీల్ చేయాలో, ఎంతవరకు మీరు కాన్ఫిడెన్షియాలిటీ అగ్రీమెంట్ సైన్ చేసినప్పుడు అందరూ ఎంతవరకు అలో ఉందో అంతవరకు మాత్రం రివీల్ చేయండి.
మీ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి మీరేం చేస్తారు? ఎలాంటి సిట్యుయేషన్స్ మీరు ఎదుర్కొన్నారు? వాటి గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అక్కడ కూడా డిస్క్లోజ్ చేయొద్దు. సో, 8 థింగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు. సో, ఎందుకు చెప్తున్నానంటే 99% పీపుల్ ఎప్పుడు కూడా మిమ్మల్ని తీసుకుందామనే చూస్తారు. బట్ ఆ 1% ఛాన్స్ కూడా మీరెప్పుడు కోల్పోకూడదు. మీ యొక్క చిన్న చిన్న తప్పుల వల్ల అని చెప్పి మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.